ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే బూడిద గుమ్మడికాయ ఆవకాయ పెడతారండి. ఏదో రకం పెడుతూ ఉంటాను. అలా పిల్లలు అయ్యి వస్తూ ఉంటారా, ఎవరన్నా వస్తూ ఉంటారో ఇస్తూ ఉంటాను. చేస్తూ ఉండాలని ఉంటుందట. అలానే నేను అనుకుంటూ ఉంటానండి, చేసేస్తూ ఉంటాను. మరి బూడిద గుమ్మడికాయ ఆవకాయ పెట్టాలి అంటే ఏమేమి కావాలనేది కరెక్ట్గా చెప్పేస్తున్నానండి. ఉప్పు, కారం, ఆవాలు, అలానే దీనికి పులుపు అనేది ఇందులో కొంచెం ఉంటుంది కాబట్టి నేను అరడజను పళ్ళు తీసుకున్నాను. బాగా మంచి పళ్ళు ఉంటే ఫ్రిడ్జ్లో తీసుకున్నాను. ఇంత పులుపు పడితే పడుతుంది, లేదా 5 పళ్ళు పడుతుందండి. అలాగే వెల్లుల్లిపాయలు, మెంతులు. ఆవకాయ అంటే ఇంతేనండి. దీనికి చక్కగా ఏడుశనగ నూనె వేసి పెడతానన్నమాట. ఇదైతే గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ నాటుకాయ అండి. ఇది మామూలుగా పాదు వచ్చేసి కాసేస్తాయి కదా, అలాంటి కాయ, గట్టి కాయ. మొన్న సంవత్సరాందనమాట. నాకు ఇక్కడ తెలిసిన వారు మా ఈ తలుపు తీస్తే ఎదురుగుండా ఇల్లు ఉంటుందండి, పెంకుడిల్లు. వాళ్ళకి పొలం ఉందంట, అక్కడ పండుతాయంట. ఆవిడ అమ్ముతూ ఉంటారనమాట. 2 కాయలు తీసుకున్నాను. ఒకటి గుమ్మానికి కట్టేనా, ఇంకొకటి పచ్చడి పెడదామని అలా దాసానండి. చక్కగా బూడిదైతే ఎక్కువగా ఉంది. శుభ్రంగా పీసుతో తోమేసాను, కడిగేసాను. ఇది కట్ చేసి చూస్తానండి. గుమ్మగుమ్మ స్మెల్ వచ్చేస్తుంది. మరి ఎలా ఉంటుందో చూస్తాను. చూసి లోపల మరి అంత స్మెల్ వస్తుంది అంటే మరి లోపల ఏమైనా దెబ్బతిన్నదా చూసుకోవాలి. అందుకు లేకపోతే ఇంకో కాయ ఉందండి, అప్పుడు పెడతాను. చక్కగా ఈ కాయది కట్ చేసి చూపిస్తానండి. ఇప్పుడు ఇది కట్ చేస్తానండి. మంచి స్మెల్ వస్తుంది. అయితే వాటర్ ఆరిపోయిందిలేండి ఇది. అందుకే ఎలా ఉందంటే తేలిగ్గా ఉంది. వాటర్ ఉంటే ఎక్కువగా బరువుగా ఉంటుంది. ఈ వాటర్ లేదు. అప్పుడు సంవత్సరం అయింది కదా, మరి మొన్న సంవత్సరం పండిన కాయ ఇది. అందుకు వాటర్ ఆరిపోయింది. కానీ ఐబ్లేడ్ కాయ అనుకోండి, బాగా నీరుతో ఉంటుంది. అలాంటిది పెట్టుకున్నాం అనుకోండి, పచ్చడి ఎక్కువ కాలం పచ్చడి నిలవ ఉండదు. పచ్చడి బాగోకుండా ఉండదు, కానీ పులుపు ఎక్కువ పడుతుంది. తర్వాత ఏమో నిలవ అనేది ఉండదు. సూపర్గా ఉందండి, చాలా బాగుందండి. ఇచ్చిన ఆవిడ మనసు మంచిదనమాట. చక్కగా చాలా బాగుంది. చూసారు కదా. ఇది అయితే నువ్వురు తీసేసి గింజలో తీసేస్తాను. ఈ పచ్చడి ఇలానే ఉంటుందండి. ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా, చక్కగా మంచిగా. అంటే ఇప్పుడు ముదిరిందేమో మరి, మొన్న సంవత్సరాంది. మంచి గుమ్మగుమ్మ బూడిద గుమ్మడికాయ స్మెల్ చాలా ఇష్టం అండి. ఒక్కొక్కరికి ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడు దూసి చేసుకుని తాగుతున్నారు కదా, మరి చాలా రకాలుగా తింటున్నారు. మరి మా హౌస్ ఓనర్ గారు వారికి పొలం ఉందండి, అక్కడ పండినాయి అంట. తెచ్చి ఏకంగా పెద్ద ముక్క ఐబ్లేడ్ కాయమట తీసుకొచ్చి ఇచ్చారు. ఏం చేయాలి, అప్పుడు బాగా పండగ ముందు ఎప్పుడో మట, ఎండలో లేవు, ఏమీ లేవు. అయితే చేరు పప్పు వేసుకుని పెట్టవచ్చు. అంత ముక్క సగం కాయ కట్ చేసి తెచ్చారు. అయితే అవి పుచ్చిపోతాయి వడియాలు. ఐబ్లేడ్ కాయ వడియాలు పుచ్చిపోతాయి, నిలవ ఉండవు, అంత రుచి కూడా ఉండవు. ఇలాంటి కాయలు మాత్రమే మనకి ఇలా పండుతాయి కదా, అక్కడికక్కడ మొక్కలు వచ్చి అవి మాత్రమే మనకి వడియాలకి కానీ ఇలా పచ్చళ్ళకి కానీ బాగుంటాయి. ఐబ్లేడ్ కాయలు అనేది దూసి చేసుకుని తాగుతున్నారు కదా, ఇంకా చాలా రకాలు ఉపయోగిస్తున్నారు, వాటికి పనిచేస్తుందండి. అయితే నేను ఏం చేశానంటే చక్కగా చిన్నగా బీరకాయ ముక్కల్లాగా కట్ చేసేసి మా వంటర్ గారు ఇస్తే పెచ్చి శుభ్రంగా చెక్కేసి అలా ముక్కలుగా కట్ చేసేసానండి. కట్ చేసి కొంచెం ఉప్పేసి పక్కన ఉంచేసి గట్టిగా పిండేసి మరి బీరకాయ వేపుడులాగా వేపితే మంచి రుచిగా చాలా బాగుంది. అసలు గుమ్మడికాయ వేపుడులాగే లేదు, చాలా బాగుందండి. అయితే ఇన్ని ముక్కలు వేపితే అంత వేపుడయింది, తినడానికి చాలా రుచిగా ఉందన్నమాట. అంటే హైబ్రిడ్ కాయ అలా కూడా చేసుకోవచ్చు, పప్పులు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు తినమని చెప్తున్నారు, మంచిదే అంటున్నారు. కానీ ఎప్పుడూ మంచిదేనండి బూడిద గుమ్మడికాయ. చూసారా గింజలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే, ఈ అత్తే మొక్కలు ఇలాంటి కాయలే కాసేస్తాయి అన్నమాట. అందుకు నేను ఎవరికన్నా మనకు లేదు తళం అనుకోండి, ఎవరికన్నా ఉంటుంది కదా, వాళ్ళకి ఇస్తూ ఉంటారన్నమాట. ఎండబెట్టి పొట్లం కట్టి మీ పొలంలో వేసుకోండి, మీ ఇంటి దగ్గర వేసుకోండి అని. అది అలా ఇవ్వడం అలవాటు అనుకోండి. చక్కగా మరి మా పెద్ద పాప మిక్చర్ ఫంక్షన్కి మరి పచ్చడి వేయాలి బంతి భోజనాల్లో, ఏం పచ్చడి వేస్తే బాగుంటుంది అంటే బూడిద గుమ్మడికాయ ఆవకాయ పెడితే బాగోదా అని అప్పుడు ప్లాన్ చేసుకుని అప్పటికప్పుడు ఇంచుమించు 15 సంవత్సరాల కిందట, 20 సంవత్సరాల కిందట అండి, 20 సంవత్సరాలు కాదులేండి, 15 సంవత్సరాల కిందట అయితే ప్లాన్ చేసుకుని మేము చక్కగా బూడిద గుమ్మడికాయ ఆవకాయ పెట్టారండి. మరి ఎన్నో రకాల ఐటెం వండించామని గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ ఈ బూడిద గుమ్మడికాయ ఆవకాయ గురించి మాత్రం చాలామంది ఫోన్లు చేసి అడగటం జరిగిందండి. ఇవి కూడా మొక్కలు వస్తున్నాయండి, చక్కగా ఇగో వస్తున్నాయి. అయితే అడిగారు అన్నమాట, ఎంత బాగుంది, అది ఏం పచ్చడి అని.
అయితే బూడిద గుమ్మడికాయ ఆవకాయ అంటే మరి బూడిద గుమ్మడికాయ ఇలాగ కారాలు తెచ్చుకుని ఒకవేళ అన్నీ తెచ్చుకోకుండా ఒక బూడిద గుమ్మడికాయ తెచ్చి ఇచ్చేసి ఆవకాయ పెట్టమంట వాళ్ళు ఎంతమందోనండి నా చేత పెట్టించకుండా. మా పెదనాన్నగారు అబ్బాయిలు ఉంటారు, పెద్ద పెద్దోళ్ళు అన్నయ్యలు అవుతారు, వాళ్ళు కూడా తెచ్చుకున్నారు మా ఊరు నుంచి. పెట్టించాను అనుకోండి. నేను అప్పుడప్పుడు ఇలా ఆవకాయ పెడతాను. మరి బూడిద గుమ్మడికాయ ఆవకాయ చాలా బాగుంటుందండి. దోసకాయ ఆవకాయ కానీ బూడిద గుమ్మడికాయ ఆవకాయ కానీ దోసకాయ ఆవకాయ అయితే ఉండదండి, వారం రోజుల్లో అయిపోవాలి. ఇది మనకి 5-6 నెలలు రావాలంటే ఇలాంటి నాటుకాయ పెట్టుకున్నాం అనుకోండి. నేను పెట్టే విధానం నేను చూపిస్తాను తర్వాత. ఇప్పుడైతే మరి ఇది చక్కగా పెచ్చితో సహా పెట్టేస్తాను అనుకోండి. ముక్కలు కోసుకుని అన్నీ రెడీ చేసుకుని ఆవాలు పిండి చేసుకుని మీకు ఎలా కలుపుతాను అనేది, ఎన్ని ముక్కలకి ఎంత పిండి వేయాలనేది తర్వాత నేను చెబుతాను. చూసారా మరి బూడిద గుమ్మడికాయ ఆవకాయ కావాల్సిన ఐటమ్ అన్నీ చూపించేసాను కదా. నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.